ఏమైంది రాజా సాబ్? ఆగిపోయిండ్రేంది? కొట్టండ్రి. ఏదో అయ్యింది రాజా సాబ్. మీరు కొట్టాలనుకున్నా ఈ పల్లెటూరు దాన్ని కొట్టలేకపోతున్నారు. మేం నీకింత చిన్న శిక్ష విధించడం లేదు. నువ్వు మాకు సేవలు చేసేందుకు వచ్చావు కదూ, మేం నీకు ఆ అవకాశం ఇస్తాం. ఏడు రోజుల పాటు నువ్వు మాకు సేవలు చేయాలి. కానీ ఆ 7 రోజుల్లో నువ్వు చిన్న తప్పు చేసినా సరే నీ చేతులతో నువ్వే కొరడాతో కొట్టుకోవాలి. సరే, నేను తప్పు చెయ్యకుంటే నిన్ను పనిలో పెట్టుకుంటాం. అది సంగతి. మీకు 7 రోజులు కాదు, 7 జన్మల పాటు సేవ చేస్తాను రాణగారు. సావిత్రి, ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు గదెందుకు, తెలుసుకొని ఏం చేస్తావు? నిన్ను మేమేమేమి అడిగితే దానికి సరైన సమాధానం చెప్పు. నా కథ చెప్పమని అడగొద్దు చిన్నమ్మా. నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, నీళ్లు. కథ అడగలేదు, ఊరి పేరు అడిగాం మేము. చెవులు వినిపించవా ఏంటి నీకు? గసంటిదేం లేదు, నాయి పావు చెవులు లెక్క ఉంటాయి. చిన్నమ్మా, మహల్లో వాళ్ళ మనుషుల కంటే చిన్నది మా ఊరు. గా పేరు కూడా మీరెప్పుడు ఇనుండరు. అయినా దానికి ఏదో పేరుండాలి కదా. పువ్వు, పుల్వా. పుల్లా? పుల్వా మా ఊరి పేరు చిన్నమ్మా. పర్వాలేదులే, ఏదో ఒకటిలే ఆ పేరు. చూడు, అలా నువ్వు ఈ మహల్లో ఉండాలనుకుంటే నువ్వు మాకు చక్కగా సేవ చేస్తూ ఉండాలి. అర్రే, ఇదేమన్నా చెప్పాల్సిన మాటనా? రాక్షసుల ఇంట్లో ఉండాలంటే ఇక తాటకి కాళ్ళు నొక్కాల్సిందే కదా. ఏంటి ఏమన్నావు నువ్వు? రామజపం చేసుకొచ్చిన్నమ్మా. జై శ్రీరామ్. ఈ ఊర్లో మొత్తం నీ గురించే చెప్పుకుంటున్నారు. అందరు ఏమంటున్నారంటే నీ పెనిమిటే రాజు కావాలనంట కదా. ఈ రాణి గారు రాణి. నిజంగా? ఒట్టు. మరైతే ఈ ఆటకి ముగింపు ఇప్పుడు మేమే రాస్తాంగా. ఏంది అంటే ఇలా కబుర్లు చెప్పడమేనా లేక పని గిని చేసేదుందా? ఇగో రాణి, నేను చెయ్యలేని పని గీ దునియాలో ఏముండదు ఎరకనా. వేరొకరి గాజులు పుస్తెలు భర్తని దొంగిలించిండ్రంటే దాన్ని పీక పట్టుకొని గా చెంప ఈ చెంప వాయించేస్తా. ఎవరన్నా వచ్చి దోకా అయ్యనిక చూస్తే దాన్ని కూడా తాట తీస్తా. వంట వార్పు ఇవన్నీ చేయగలవా లేదా? ఇగో రాణి, నువ్వు ఉన్నావు చూడు మరి. సర్లే, ఈరోజు వంటలన్నీ నువ్వే చేయాలి. రాజుగారి నుంచి నౌకర్ల దాకా నువ్వొక్కదానివే. అదేంటి, ఇది పాపం ఒక్కతే వంటంతా ఎలా చేస్తుంది? ఏ, దీనికి కబుర్లు చెప్పడం ఒకటే తెలుసా ఏంటి? మేము చూస్తాంగా. ఈ దేశ దిమ్మరి రాణి, దేశది మరి. చిన్న రాణి గారు పదండి, లేదంటే మన ఇద్దరికి పిచ్చెక్కుతుంది. రండి. రాజేశ్వరి, నీకు తెలీదు, ఈరోజు నువ్వు నాకు చాలా పెద్ద ఉపకారం చేశావు. ఎన్నో రోజుల తర్వాత నేను రాణా గారి కోసం స్వయంగా వంట చేయబోతున్నాను.
వంటకాలన్నీ గాయత్రి చేసిన వంటల్లాగే ఉన్నాయి. రాణి రాజేశ్వరి, కొత్త నౌకరు మరీ అంత అందగత్తేం కాదు కదా. పెదరాని అమ్మ అమావాస్య చంద్రుడు లాంటిదని, కారు నలుపు దాని మొహం. చాలా కాలం తర్వాత మీరు నా చేతి వంట తినబోతున్నారు రాణగారు. అది మీకు నచ్చాలి. ఈరోజు వంటలు చూడ్డానికైతే చాలా బాగున్నాయి. ఈరోజు వంట చేసింది ఎవరు? మేము అతనికి బక్షీష్ ఇస్తాం. ఈరోజు వంటలన్నీ ఈ దేశ దిమ్మరి వండింది. ఏది నా బక్షీసు? ఇయ్యి. మళ్ళీ వంట చేసావంటే చూడు. ఇక్కడ నిల్చొని మొహాలు చూస్తావేంటి? వెళ్ళు, శుభ్రం చేయి. రాణగారు ఇలా చేశారేంటి? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేవారు రాణగారు. ఎప్పుడూ లేంది ఈరోజు వారు అన్నాన్ని అలా విసిరికొట్టారు. అంటే ఇంతగా ఆ రాజేశ్వరి రాణగారిని మార్చేసింది. కానీ నేను రాజేశ్వరి చేసిన దాన్ని మార్చి తీరుతాను. ఇంతవరకు గాయత్రి చేయలేని పని ఈ సావిత్రి చేస్తుంది. రాజేశ్వరి ఆమె తోడు దొంగల బండారం బయట పెడతాను. కానీ ఇవన్నీ నేను ఒంటరిగా చేయలేను. రాజేశ్వరి తోడు దొంగలు ఎవరో తెలుసుకోవాలంటే నేను ముందు రాజమాతని వెతకాలి. నువ్విక్కడేం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? మేము అడుగుతున్నది నిన్నే. నేనెప్పుడు చెప్పినా నేను పాట పాడుతున్నానని? రాక్షసుల నోరంత పెద్దగా ఉంది మీ ఇల్లు. నాకు సమజైతే లేదు. నౌకర్లు ఎక్కడుండాలో, రాణులు ఏడుంటారో. ఎక్కడుంటారు? మంచిది.